వెల్కమ్ టు నంది ధ్వజం యూట్యూబ్ ఛానల్. ఈ నంది ధ్వజం యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం లేట్గా సబ్స్క్రైబ్ చేస్తున్నారు జనాలు. త్వరగా సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు జనాలు అందరూ సడన్గా రిలీజ్ అయిపోయేసి లీడర్లు చంద్రబాబు నాయుడు తిట్టడం స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు బాగా ఆయనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సడన్గా గుర్తొచ్చేసింది చంద్రబాబు నాయుడు మంచోడు కదా. చంద్రబాబు నాయుడు కాదు మంచోడు, మీరు ఇప్పుడు ఈ పార్టీని వదిలేసి వస్తున్నారు కదా, మీరు మంచోడు కాదు. అదేదో ముందే వచ్చేసింది కదా, ఆయనకి ఈ విధంగా హ్యాబిట్ ఉందని చెప్పి ఎప్పుడో తెలుసు కదా. ఇప్పుడు ఆపోజిట్ పార్టీలో సీట్లు ఇస్తారని చెప్పేసి ఇప్పుడు సడన్గా వచ్చేస్తున్నారు. ఏదో బూత్ చూపించేసి రకరకాలుగా సకల కళ్ళన్నీ ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు అట్లాంటాడు ఇట్లాంటాడు అని చెప్పేసి. నువ్వు తెలియదా? తెలుసు కదా. అంటే మీరు కూడా అవకాశవాదులే. ఈయన కేశినేని నాని కానీ, కేశినేని నానికి అయితే 2 రోజుల ముందు రియలైజేషన్ అయింది. ఓ 10-15 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఇంతకుముందు కొడాలి నాని అన్న ఒక మీనింగ్ ఉన్నది. ఎన్టీ రామారావు గారిని అసభ్యంగా ఇది చేశారని చెప్పి ఎప్పుడో వచ్చేసినాడు. వాడికి వీళ్ళకి నచ్చక. ఈ మిగిలిన నానీలతో ఆయన పేరు కేశినేని నానితో పోలిస్తే కొడాలి నాని మంచోడు అనిపిస్తుంది. సడన్గా ఏదో కాజు చూపించేసినారు, వచ్చేసినారు. ఇన్ని రోజులు ఎట్లున్నారు మీరు? అంటే మీకు బాగా మీ వాడని చెప్పేసి ఉన్నారా? ఇప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పేసి రావడం మంచిది కాదు. ఆయన కూడా వల్లభనేని వంశీ కూడా ఓకే నచ్చలా, ముందే చెప్పేవాడు పార్టీకి రాజీనామా చేసి వస్తే కొత్తగా సీట్ ఇస్తా అన్నాడు. ఓకే, ఆయన కూడా కొద్దిగా మరి కేజీ నాని చేసింది భలే దారుణం అండి. జస్ట్ ఎలక్షన్ ముందు సడన్గా గుర్తొచ్చేసి చంద్రబాబు నాయుడు మంచోడు కదని, ఆయన పేరు రాయపాటి అనే పేరుతో స్టార్ట్ అవుతుంది కదా, ఆయన కూడా అంతే చంద్రబాబు మంచోడు కదని ఇప్పుడు సడన్గా తెలిసిపోయింది అనమాట. పొద్దున్న లేస్తేనే వాళ్ళకి. ఇన్ని రోజులు చంద్రబాబు అన్ని సర్వేలంతా ఎట్లొచ్చినాయి, వైసీపీ గెలుస్తుంది అనేటట్టుగా వచ్చే కొందుకు ఇప్పుడు సడన్గా పలానోడు ఆ రోజు తుమ్మినాడు కదా చంద్రబాబు నాయుడు. అప్పుడు నేను సినిమా చూస్తూ ఉంటుంది, రామారావు సినిమా చూస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు తుమ్మినాడు, లోకేష్ దగ్గినాడు. అప్పుడు నేను చంద్రబాబు నాయుడు అడిగి రాముడు సినిమా చూస్తూ ఉన్నాను. అది ఇప్పుడు గుర్తొచ్చిందనమాట ఎవరికి, ఎస్పెషల్లీ ఈ కేసీఆర్ లాగే. మీ ఆంధ్ర లీడర్లంతా ఇంతేయ్యా, ఈ ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవడు ఇచ్చేసినా మన ఆంధ్ర లీడర్లంతా విపరీతమైన బుద్ధి ఎవరికి ఈ భూప్రపంచంలో ఎవరికి ఉండదు. శకుని తెలుసు కదా మహాభారతంలో, వాడికి కూడా కళ్ళు తిరిగి పడిపోతాడు. శకుని కానీ ఆంధ్ర నుంచి ఎక్కడన్నా ఇచ్చేసినట్టే డెఫినెట్గా ఓడిపోతాడు. ఈ టీడీపీ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. వీళ్ళకి ఏమంటే ముందు మెదలకుండా గమ్మనుండి ఆయన పేరు మన లోకేష్ నాయుడు, నారా లోకేష్, నువ్వు మళ్ళీ స్టాన్ఫోర్డ్ పోయేసి ఈ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏదో చేసినావు, అది కాదు చేయాల్సింది. నువ్వు పొలిటికల్ సైన్స్లో మాస్టర్ చేసేసిరా. అప్పుడు వచ్చి కొత్త విధానాలని జనాలకి ఏం చేయాలో అది చేయి. ఈ ఎర్ర బుక్కు, తెల్ల బుక్కు, నల్ల బుక్కు అలాంటి బుక్కులు మెయింటైన్ చేయమాక. ఎట్లా నువ్వు గెలిచేది లేదు, సచ్చేది లేదు, ఏం లేదు, అయ్యేది లేదు, పాడలేదు. ఈ ఎలక్షన్లో నువ్వు కామ్ అయిపోయేసి 2 ఏళ్ళు పోయి అమెరికా పోయి పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేసి బాగా పొలిటికల్ సైన్సెస్ పాలిటిక్స్ గురించి బాగా అర్థం చేసుకొని మళ్ళీ వచ్చి ట్రై చేయను ఆ మాటని. ఇంకొక ఎలక్షన్ వదిలే, ఇంక 2024 వదిలే, 2029 వదిలే, 2034లో ట్రై చేయి. అప్పుడు నీ వయసు ఒక 55-60 ఉంటుందేమో తెలియదు. అప్పుడు ట్రై చేయి, అప్పుడు ఛాన్సెస్ ఉంది. ఇంతకుముందు మాత్రం పార్టీ వచ్చేదానికి ఛాన్సెస్ లేదు, చాలా తక్కువ ఉన్నాయి. మీ మీద నమ్మకం కోల్పోయినారు, కార్యకర్తల్లోనే నమ్మకం కోల్పోయినారు. ఈ సోషల్ మీడియాలో అని అరుస్తారే కానీ జనాలు, ప్రజల్లో మీరు నమ్మకం కోల్పోయినారు. ప్రజల్లో నమ్మకం రావాలంటే మీరు జనాల్లో ఉండండి. ఇప్పుడు 2 ఇయర్స్ బ్రేక్ తీసుకొని పోతే పని. ఈ 2024 ఎట్లా నువ్వు గెలిచేది లేదు, ఏం లేదు. నేను కూడా టీడీపీకి అమ్మాన్ని, భయంకరమైన అమ్మాన్ని. టీడీపీ అమ్మాని కన్నా కూడా నేను ఎక్కువగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి అమ్మాన్ని, బాలకృష్ణ గారి అమ్మాని నేను ఎక్కువ ఇష్టపడేవాడిని. బాలకృష్ణ గారిని, ఎన్టీ రామారావు గారిని ఎక్కువగా ఇష్టపడేవాడిని. చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఏదో దక్షత, ఏదో పరిపాలనా దక్షత అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరి లోకేష్ మాత్రం కొంచెం తక్కువైనాడని. వాడు మావాడే, చంద్రగిరివాడే వాడు. నేను కూడా లోకేష్ని ఒకప్పట్లో ఇష్టపడినాను. 3 పోర్ట్ఫోలియోలు దిగ్విజయంగా
నివర్తిస్తున్నా అంటే ఆషామాషి విషయం కాదని. కానీ మధ్యలో ఏదో డబ్బులు ఏదో అటు ఇటు చేసినారని ఏదో మాట వచ్చింది. ఈ సిబిఐ వాళ్ళు కేసులు పెట్టినారు. నా మాట నేను లోకేష్ చెప్పేది ఏమంటే, నువ్వు నా మాటని మళ్ళీ స్టాన్ఫోర్డ్కో ఎక్కడికో పోయేసి లేకపోతే ఇండియాలోనే ఒక మంచి దీనిలో ఇన్స్టిట్యూట్లో చూసుకొని మీరు పొలిటికల్ సైన్సెస్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేయండి సార్. ఎందుకంటే వాళ్ళు బలంగా ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ముందు పోయి ఇది చేస్తే కొంచెం ఆలోచించి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చాలామంది లీడర్లు కావాల్సుకొని వదిలేస్తున్నారు. అది మీకు తెలిసిన విషయమే, నాకు కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగాలేదని గుర్తొచ్చింది. మరి వల్లభనేని వంశీ ఏందండి అట్లా తిడతాడండి? తప్పు కదా. ఇన్ని రోజులు తెలియదా ఆ విషయము? మళ్ళీ అక్కడి నుంచి పుచ్చలపల్లి సుద్దనయ్య లాంటి మహానాయకులు వచ్చినారు. గన్నవరం మన ఎన్టీ రామారావు గారు మహానటుడు, భారతదేశ రాజకీయ చరిత్రని తిరగరాసిన నాయకుడు ఎన్టీ రామారావు కూడా అక్కడి నుంచి వచ్చినాడు. కానీ మీరేంది ఈ విధంగా చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి భాష మీద కమాండ్ ఉండాలి. ఎవరికి? చంద్రబాబు నాయుడు కొడుక్కి లోకేష్కి. ఇప్పుడల్లా ఇది రాదు, గ్యారంటీకి రాదు. అనవసరంగా ఖర్చులు పెట్టుకొని తిరిగేదే కానీ జనాలు. నేను కూడా టీడీపీకి మంచి అమ్మాన్నే. కానీ నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే వీడు జగన్ బాగానే చేస్తున్నాడు అనిపిస్తుంది. బాగానే చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. జనాల అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు పడి వాళ్ళు కొంచెం హెల్ప్ అయ్యి చాలా అందరూ ఎవరు చూసినా కానీ బయట రాష్ట్రాల్లో కూడా వైఎస్ జగన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద బెస్ట్ అంటూ ఉన్నారు. చాలా బాగా చేస్తున్నాడు జగన్. అది మీరు కూడా ఒప్పుకోవాల్సిందే. ఒరే ఎన్ని రోజులు మేము ఎందుకు చేయలేకపోయినారు అని. ఈయన బాలకృష్ణ ఏందో ఈయన సరిలేదు. ఇంక ఎవరు పాపం వాడు హరికృష్ణ అంటే ఒక రకంగా ఉండేది. హరికృష్ణ చచ్చిపోయినాడు పాపము. ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు రాజకీయాల్లో వచ్చే విధంగా లేడు. ఎందుకంటే ఆయన ఫీల్ అయ్యేది ఏమంటే నన్ను కరివేపాకు మాదిరి వాడుకొని వదిలేసినారు వీళ్ళు అని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇంకా టీడీపీ పార్టీ ఉంటుందా లేదనేది కూడా డౌట్ చేసినది వీళ్ళ వల్ల. పెద్ద పెద్ద లీడర్లు అందరూ వదిలేస్తున్నారు. పోయి నువ్వు ఆడ పవన్ కళ్యాణ్ని పట్టుకునే ముందుకు నీకు నష్టమే అనిపిస్తుంది నాకు, నా లెక్క ప్రకారం. పవన్ కళ్యాణ్ టీడీపీలో కలిసినాడంటే టీడీపీకి కొంచెం నష్టం జరుగుతుంది. జనసేనని బతికించుకుంటాడు, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్కి బీజేపీలోకి వెళ్ళిపోతాడు. కొద్ది సీట్లను గెలుస్తాడు వాళ్ళు. నమ్మను ఒంటరిగా తాడో పేడో ఏదో ఒకటి మీరు ఒంటరిగా పోటీ చేయండి. ఎన్ని సీట్లు గెలిచినా అవి మీకు నికరంగా మీ సీట్లు మీ స్ట్రెంత్ అనేది తెలుస్తుంది. ఆ స్ట్రెంత్ బేస్డ్ మీద మీరు అనలిటిక్స్ చేసుకొని మళ్ళీ మీ పొలిటికల్ వ్యూహాలు రచించి గట్టిగా కష్టపడాలి. 2024లో అయితే జగన్ గ్యారంటీగా వస్తాడు, నో డౌట్ ఇన్ దట్. మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దండి. జూనియర్ ఎన్టీఆర్ని పాపం బాగా వాడుకొని వదిలేసాడు. మీ చంద్రగిరి రోడ్ అని తిడుతున్నారు అంతా, నన్ను కూడా తిట్టినారు. మీ చంద్రగిరిలో భలే కిలాడీలే అని. ఏం మేమేమైనా చేసినావా? ఏందో చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఆలోచించాలి. మహామంత్రి తిమ్మరుసు లాంటి వాళ్ళు పుట్టినారు అక్కడ చంద్రగిరిలో. మహామంత్రి తిమ్మరుసు, నెక్స్ట్ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి, అక్కడ వాళ్ళ నెక్స్ట్ అనంతసాయి అయ్యంగారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కన్నా ముందే పరమాక అనంతరాయ్ శర్మ ఏఐసిసి చైర్మన్గా ఉన్నాడు. మోహన్ బాబు, మంచి మనోజు, మంచి విష్ణు, పెద్ద పెద్ద మంచి మంచి నటులు. నెక్స్ట్ మన ఆర్కే రోజా కూడా, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా చిత్తూరుకి తలమానికాలు. మర్చిపోదండి మన్యం భాస్కర్ కూడా అక్కడే చదివిరుడే. ఎవరు మన్యం భాస్కర్? నేనే. థ్యాంక్ యూ వెరీ మచ్.